ఎంతని చెప్పను, ఏమని చెప్పను. ఏందా ఆట, ఏందా కొట్టుడు. ఒక్కోడే కొడతనే ఉన్నాడు. 244 చేసిండు వానికంటే. ఇదో పెద్ద రికార్డ్ అసలు. ఒకడే కొట్టుడు. నా పేరు నితిన్. వెల్కమ్ టు నితిన్ క్రికెట్ టాక్స్. సో మ్యాచ్లోకి వెళ్తే ఫస్ట్ ముంబై వాన్కండేలో బ్యాటింగ్ చూస్ చేసుకున్నారు. బ్యాటింగ్ అదరగొట్టేశారు. పవర్ ప్లేలోనే దుమ్ము దులిపి పడేశారు. పవర్ ప్లే స్కోర్ ఎంత తెలుసా? 78 రన్స్. ఇందులో మన కాంట్రిబ్యూషన్ విల్ జాక్స్ అండ్ రికల్టన్ చాలా బాగా ఆడారు. 55 బాల్స్లో 123 రన్స్ కొట్టాడు రికల్టన్. చాలా మంచి బ్యాటింగ్. ఈ బ్యాటింగ్ ఆడడం వల్లే టాప్ స్కోర్ వచ్చింది వాళ్ళకి 243 వరకు. 10 4లు 8 6లు దంచి కొట్టి పడేశాడు. విల్ జాక్స్ 46 కొట్టేశాడు 22 బాల్స్లో. తను కూడా ఒక విధ్వంసకరమైన బ్యాటింగ్మేనే, అందులో డౌటే లేదు. మనల్ని ఇన్ని రోజులు ఎడబెట్టారు, మరి వాళ్ళకి తెలియాలి ముంబై వాళ్ళు. ఈ ఇద్దరు బ్యాటర్లు 200 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్తో ఆడారు. అందుకే మ్యాచ్ మంచిగా వెళ్ళింది. ఇది సరిపోద్దా? ఇది సరిపోదు కదా. ఇందులో కాంట్రిబ్యూషన్ ఏమొచ్చింది? హార్దిక్ పాండ్యా అండ్ నమదీర్ చిన్న చిన్న కాంట్రిబ్యూషన్ ఇచ్చారు. సో వాళ్ళు 243 పెట్టేశారు. ఈ స్కోర్ చూశాక కొంచెం కష్టమేనా అని అనిపించింది. కానీ ఉన్నది కాటేరమ్మ కొడుకులు. ఏడవద్ది పని అవదమ్మా. ఎందుకు అవద్ది? వచ్చాడండి ట్రావిస్ కొట్టాడు. ఊచకోత కొట్టుడు. ఈయనకైతే అసలు ఇండియా జెర్సీలు, బ్లూ కలర్ జెర్సీలు కనిపించద్దు. పగబట్టినట్టే కొడతాడు. ట్రావిస్ హెడ్ స్టార్ట్ చేశాడు. చూసుకో మావా, 76 రన్లు కొట్టాడురా. అసలు ఎక్కడ ఆపడే లేదు, కొడుతున్నాడు. ఇంకో విషయం ఏంది తెలుసా? 30 బాల్లో 70 కొట్టేశాడు మనోడు. సీజన్ మొత్తంలో బ్యాటింగ్ ఆర్డర్లో ఆడంది ఈయనే. ఇప్పుడు ఆయన కూడా క్లిక్ అయ్యాడు. ఇంకా సావే, ప్రతి ఒక్కరికి సావే. 4 4లు 8 6లు 250 స్ట్రైక్ రేటు, ఒక్కటే కుమ్ముడు. అభిషేక్ శర్మ మనోడు ఈయనకి సపోర్టింగ్ రోల్గా ఆడుతూ 45 రన్స్ కొట్టాడు 24 బాల్స్లో. మనోడు 4 6లు 4 6లు అట్లా వేసేసాడు. 4 4లు వేసాడు. ఆయన తక్కువ ఏంది లేదు, ఆయన కొట్టాడు. వీళ్ళకి తోడుగా మన హెన్రీ క్లాసన్. మ్యాచ్ మొత్తం మలిపింది ఎవర్రా అంటే క్లాసన్ మామ ఎట్లా కొట్టాడు చూసారా? ఒక్క బాల్ స్పిన్నర్ను కానీ ఎవరినైనా కానీ వదలకుండా అసలు 30 బాల్లో 65 కొట్టి 200 స్ట్రైక్ రేట్తో మెయింటైన్ చేస్తూ 7 4లు 4 6లు ఏమన్నానా మనోడు అసలు ఊచుకోతే. దీనికి తోడు మనం రేజెస్ థింగ్ ఏంటో తెలుసా? బుమ్రా హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. బౌలింగ్లో, బ్యాటింగ్లో కాదు. అసలు క్రేజీ మ్యాచ్. ఇలాంటి మ్యాచ్ నేను చూస్తాను అనుకోలేదు. వామ్మో, ఒకటే సంపుడు. ఇంత బ్యాటింగ్ ఆడినా మనోడు ఒక్క చిన్న మూమెంట్ తీసుకొచ్చాడు. ఏంటి తెలుసా? ఎవడు? సలీల్ అరోరా 300 స్ట్రైక్ రేట్తో 10 బాల్లో 30 వేసేసాడు. అది కూడా అన్నీ హిట్టింగే. ఈయన డొమెస్టిక్ ప్లేయర్, ఎప్పుడు ఆడని పర్సన్ ఈ ఇయర్లో ఊచకోత ఆడిపిస్తున్నాడు. 3 6లు 2 4లు రప్ప. అది హార్దిక్ పాండ్యా బౌలింగ్లో లాస్ట్ బాల్ కూడా మళ్ళీ షార్ట్కి వెళ్ళింది. అసలు క్రేజీ మ్యాచ్ అబ్బా. ఇలాంటి కంటెంట్ మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని లైక్ చేసి పెట్టుకోండి. రోజు వీడియోస్ వస్తాయి. థ్యాంక్ యూ. ఫాలో అండ్ సబ్స్క్రైబ్ మ్యాన్.